జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి రేపు సాయంత్రం గడువు ముగియనుంది. 2 రోజులే ప్రచారానికి సమయం ఉండడంతో పార్టీ నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలను మోహరించగా, మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచార వేడిని పెంచుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగులు పేలుతుండగా, మరోవైపు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సవాలనే చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ విజయం ఎంతో అవసరమన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కానీ సీన్ రివర్స్ అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు మరింత బలపడతాయి. ఈ పరిణామం కాస్త ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు ఈ ఉప ఎన్నిక రెఫరెండంగానే భావించవచ్చన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికలో గెలవకపోతే అది పార్టీపైన, ప్రభుత్వంపైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రేపటితో ప్రచారం ముగియబోతోంది. ఈ నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. అన్ని డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ముఖ్యంగా ఈ రోజు, రేపు 2 రోజుల పాటు ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షో ఉండబోతోంది. ఆ తర్వాత రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లను కలుపుతూ భారీ బైక్ ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ను చూసి ఓటేస్తే ఖచ్చితంగా ప్రజలు నష్టపోతారు. గత ఉప ఎన్నికలు అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు జరగకుండా అభ్యర్థిని ఉప ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అవ్వకుండా ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేసిందే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి హైదరాబాద్ నగరంలో మెట్రో కావచ్చు, అదేవిధంగా ఓఆర్ఆర్ కావచ్చు, మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇట్లా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేయలేదనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీసీ అభ్యర్థిని రౌడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ సంబోధిస్తోంది. రౌడీ ఎట్లా అవుతారు అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఉప ఎన్నికల్లో రోడ్ షోలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి బహిరంగంగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సిబిఐ అంటే కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సిబిఐ విచారణకు
ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నవంబర్ 11 లోపు బీజేపీ కేసు ఫైల్ చేయాలి. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అనే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను హైలైట్ చేస్తూ ముందుకు వెళ్ళింది. ఇటీవల 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికను కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. దాదాపు 3,300 కోట్లతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని రంగాలు అన్ని వర్గాలు కలిపి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత మేలు జరిగింది అనేది కేటీఆర్ విడుదల చేశారు. మరోవైపు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్న పరిస్థితే మనకు కనబడుతుంది. మొత్తానికి అయితే ఉప ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2024 లోక్సభ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక్క స్థానానికే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు దృష్టి సారించాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ స్థానంలో ఒక్క స్థానాన్ని హైదరాబాద్ నగరంలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ స్థానాల్లో 7 బీఆర్ఎస్ గెలవగా 7 ఎంఐఎం గెలిచింది. ఒక స్థానంలో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ విజయావకాశాలకు ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉండి ఓటమి పాలైతే అది బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చే అవకాశంగా మనకు కనపడుతుంది. దీంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇక బీజేపీ గత ఎన్నికల్లో 25,000 ఓట్లు సాధించింది. ఈసారి బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి, బీజేపీ ఓట్లు ఒకవేళ షిఫ్ట్ అయితే ఏ పార్టీకి షిఫ్ట్ అవుతాయి, ఇట్లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే సవీన్, అలాగే మనం బీజేపీలో చూసుకున్నట్లయితే లంకల దీపక్, కాంగ్రెస్ లో నవీన్ యాదవ్, ఇటు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మాగంటి సునీత, వీరి ముగ్గురులో ఎవరికి మెజారిటీ ఓట్లు దక్కి ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటారు? రెండు పార్టీలు ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ కొనసాగుతుంది. రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ తమదే విజయం అని చెప్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బలమైన అభ్యర్థిని నిలబెట్టాము, స్థానికంగా బలమైన అభ్యర్థి కాబట్టి మాకు కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తోంది. తిరిగి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? సాధారణంగా రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటూ వస్తోంది. గతంలో 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెజారిటీ ఉప ఎన్నికల్లో ఒక దుబ్బాకతోటి అది బ్రేక్ అయింది. అంతకుముందు జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక, హుజురాబాద్ ఈ 2 ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తామే గెలుస్తాము, అధికారంలో ఉన్నాం కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ధీమాను వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రీతిలో ఫైట్ చేస్తోంది. సిట్టింగ్ స్థానం సానుభూతి మాకు కలిసి వస్తుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తోంది. ముస్లిం మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా పడకుండా స్ప్లిట్ అవుతాయి, బీఆర్ఎస్ పార్టీకి కూడా వస్తాయనే ధీమా బీఆర్ఎస్ పార్టీలో కనపడుతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుందనే ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుండగా ముస్లిం మైనారిటీ ఓట్లు
బీఆర్ఎస్ పార్టీకి కూడా పడతాయనే ధీమాను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుండటంతో ఈ రెండు పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. కాబట్టి ఈ నెల 14వ తేదీన నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. 14వ తేదీన కౌంటింగ్ జరగబోతోంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఆ జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు గత 2014 నుంచి 2014, 2018, 2023 ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పును మరోసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చిన విధంగానే ప్రతిపక్ష పార్టీ పట్టం కడతారా, లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ ప్రజలు గెలుపును అందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్. జూబ్లీహిల్స్ గెలిచి నగరంలో పట్టు పెంచుకోవడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సరైన బదులివ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్లో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్తో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామని కోరుతున్నారు. ఇక్కడ సీటు గెలవటం అనేది బీఆర్ఎస్కు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఎందుకంటే ఇది వారి సిట్టింగ్ స్థానం. వరుసగా ఇక్కడ విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గెలిస్తేనే అధికార కాంగ్రెస్పై మరింత పోరాడేందుకు స్కోప్ దొరికే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ సెంటిమెంట్ ఆశ్రమంతో పాటు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ప్రధానంగా తెరపైకి తీసుకువస్తుంది. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో జనాల్లోకి వెళుతుంది. హైడ్రా కూల్చివేతలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజా మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వీటికి మంచి స్పందన వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిస్తున్న కేటీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇక్కడే మోహరించగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ప్రచారంలో వేగం పెంచింది. కాలనీల్లో ఓటర్ల ఇంటింటికి పాదయాత్రగా వెళుతుంది. కార్పెట్ బాంబింగ్ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీలోని కీలక నేతలంతా కూడా ప్రచారంలో ఉంటున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కూడా విఫలమైందని కమలం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో భాగం కానున్నారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణ కేంద్రం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనుంది.